రామారావు గారు, నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళులాగా అయితే వాళ్ళ మధ్యన ఉన్నటువంటి బొట్టటువంటి బ్రహ్మాండంగా చెప్పారు. ఎందుకు అనంటే 3-4 నాకు తెలిసిన విషయాలు, మీకు తెలియని విషయాలు కొన్ని చెప్తా. తెలుగు సినిమా నాగబాల సైలెన్స్. తెలుగు సినిమా క్లాసికల్ ఫిలిమ్స్లో లవకుశ ఎంత గొప్ప సినిమా, మీకు క్లాసిక్. తెలుగు సినిమా మాయాబజార్లు, లవకుశలు క్లాసిక్స్. ఈ మనం కాదు, నేను ఇప్పటికి 5 జనరేషన్లు దాటి వచ్చా. తెలుసు కదా, రామారావు నాగేశ్వరరావు ఒక జనరేషను, కృష్ణన్నయ్య సోమన్ బాబు గారు ఒక జనరేషను, చిరంజీవి నేను ఒక జనరేషను, మహేష్ బాబు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక జనరేషను, ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు వచ్చారు. 5 జనరేషన్లు దాటి వచ్చారు, నాతో పెట్టుకోదు. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ డే. ఎందుకంటే ఊరికే సరదాగా చెప్తున్నాను. నేను ఎప్పుడుకి ఇలాగే ఉంటాను. మరి ముఖ్యంగా ప్రియాంక కోసమే ఇవాళ మాట్లాడుతున్నాను. నేను హౌ ఐ బిహేవ్, నా వయసు అంటే ఇందాక సైలెంట్గా చెప్పేశా. మీకు చెప్పను, మీకు తెలీదా? మీకు తెలుసు కదా. ఏది ఏమైనా లవకుశ సినిమా తీసేటప్పుడు కాంతారావు గారు ఆ సినిమాలో లక్ష్మణుడు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ కథ, లవకుశ కథ ఏంటి అసలు? రాముడికి వాడెవడో ఒకడు ఒక మాట అన్నాడని సీతను అడవులకు పంపించేసిన కథ. అడవులకి తీసుకెళ్లేది ఎవరు? లక్ష్మణుడు. రాముడు ఆర్డర్ వేస్తే తమ్ముడు ఫాలో అవ్వాలి. నాకు తెలిసిందండి అప్పట్లో కాంతారావు గారికి, అంటే ఇది నేను రామారావు ఏమంటారు, మీ అందరికీ ఐడియా ఉంది కదా, నేను రామారావు ఇంట్లో పుట్టాను. ఆయన నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. నేను వారితో పాటు 12-15 సంవత్సరాలు ఎమ్మటి తిరిగాను నేను. సో అంటే యాక్టింగ్ స్కూల్ దగ్గర నుంచి ఆయనతో పాటే. ఇందాక సోదరులు చెప్పారు, ఐ ఆమ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్, నేను సెకండ్ బ్యాచ్, చిరంజీవి గారు 5వ బ్యాచ్. మా ఇన్స్టిట్యూట్ సెరామిక్ ఇంజనీరింగ్ ఫస్ట్ చదివింది. ఇంజనీరింగ్ అయిన తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడలిస్ట్ నేను. ఈయన వెళ్ళేటప్పుడు కారు ఎటు వెళ్తున్నా కొంచెం చూసి చెప్పండి నాకు. మన అల్లరి తర్వాత జతం ఉండే గోళ. నాతో ఎప్పుడు ఇంత ఎవరండి ఎవరు, నేను వస్తున్నా ఆ పాయింట్కి వస్తాను, నెక్స్ట్ వస్తా. అలాంటిది లవకుశ స్టార్ట్ చేయడానికి కాంతారావు గారిని లక్ష్మణుడిగా సెలెక్ట్ చేసుకుంటే ఆయనకి ఆరోగ్యంలో ఏదో తేడా వచ్చింది. అమ్మాయి నీకు తెలుసో తెలియకపోతే తెలుసుకో, మీకు తెలిసే అవకాశం ఉన్నా లేకపోయినా నాకు తెలుసు. ఎందుకంటే నేను పెద్ద ఆయన ఏమంటే రామారావు రమ్మటి తిరిగి ఇవన్నీ విన్నవాడిని నేను. కాంతారావు గారికి అప్పుడు వెళ్ళి శంకర్ రెడ్డి అని ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి, లవకుశ రామారావు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఆయన కాంతారావు ఇలాగా హెల్త్ వల్ల ఇలా, అవునా, సరే ఒక పని చేయండి, వారికి ఆరోగ్యం బాగుపడటానికి ఎంతకాలం పట్టచ్చు అంటే 2-3 వారాలు. ఏం పర్లా, నెల రోజులైనా పర్వాలేదు. ఆ కాంతారావు గారు అనే సోదరుడు బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాతే మనం షూటింగ్ స్టార్ట్ చేద్దామని ఆగిపోయారు ఎన్టీ రామారావు గారు. నెల రోజుల్లో ఆయన రెడీ అయిన తర్వాత కాంతారావు గారిని లక్ష్మణుడిగా పెట్టి లవకుశ క్లాసిక్ ఆఫ్ తెలుగు సినిమా. అంతకంటే గొప్ప విషయం ఆ తర్వాత ఈలపాటి రఘురామయ్య గారు, వారు అంతకుముందు నారదుడు. బట్ మన జనరేషన్ అందరికీ కూడా నారాయణ ఎన్టీ రామారావు గారిని కూడా అలా ఏడిపించేశాడు ఆయన. మామూలు నారదుడు కాదండి, హీఈస్ ద ఓన్లీ నారదుడు నాకు తెలిసి. హ్యాట్స్ ఆఫ్. అలాంటిది ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్యకి బ్రదర్ కాంతారావు గారిని పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజిఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్, జానపదాలు, కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమా పోసిన వాడు ఎంజిఆర్.
కాంతారావు గారిని చూసి హ్యాట్స్ ఆఫ్ మామూలుగా కాదు, మామూలుగా కాదు. ఆ తర్వాత మీకు తెలియదే ఉంది. ఇంకా నేను ఇంకా అదంతా చెప్పక్కర్లేదు. రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, ఎవరికైనా సరే, తమ్ముడైనా బామ్మరిదైనా, ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కాంతారావు గారి. వాళ్ళతో పాటు అలా ఈవేళ మనం గుండె మీద చేసుకు చెప్పాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హీరో కాంతారావు గారు.